ఆహనా పెళ్ళంట చిత్రంలో కోటా శ్రీనివాసరావు పోషించిన పిసినారి పాత్రను మొదట రావు గోపాల చేత వేయించాలని నిర్మాత డి రామానాయుడు అనుకున్నారు. కాదు, కోటా శ్రీనివాసరావు మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేస్తాడని రావు గోపాలరావు వేయాల్సిన ఈ పాత్రను కోటా శ్రీనివాసరావు చేత వేయించారు జంధ్యాల. ఆ పాత్ర కోటకు ఎంతో పేరు తెచ్చింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడుగు చిత్రంలో హీరోయిన్ రంపదండ్రి పాత్రను కోటా శ్రీనివాసరావు చేత వేయించాలని దర్శకులు ఈవీవి సత్యనారాయణ అనుకున్నారు. కానీ కోట అప్పటికే చాలా బిజీగా ఉన్నారు. దాంతో రంప తండ్రి పాత్రను రావు గోపాల చేత వేయించడం జరిగింది. 1991లో చిరంజీవి ద్విపాత్రమం చేసిన రౌడీ అల్లుడు చిత్రంలో విలన్ పాత్రను రావు గోపాలరావు చేయాల్సి ఉంది. కానీ రావు గోపాలరావు గారికి అప్పటికే ఆరోగ్యం బాగలేక ఆ పాత్రను కోటా శ్రీనివాసరావు చేత వేయించారు. ఈ విధంగా కోట పాత్రను రావు గోపాలరావు పాత్రలను కోటా శ్రీనివాసరావు ఆ సినిమాలో వేయడం ఓ విశేషం.